ఏమయ్యా రంగనాథ్ గారు, మీరేమన్నా సూపర్ కాప్ అనుకుంటున్నారా? మీ డిపార్ట్మెంట్ తమాషాలు చేస్తున్నదా? ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి కోర్టులు చెప్పినాక కూడా మళ్ళీ ఇంటర్ఫియర్ అవుడేంది అని చెప్పి చివాట్లు పెడుతుంది. 27, 28 జూన్కి న్యూస్ పేపర్లల్లో బట్టబయలు అవుతుంది. ఇవాళ ప్రభుత్వం ఆర్ కాంగ్రెస్ సర్కార్ ఆశపడ్డదంటే నీ ఆశయాలు అడే ఆశలే. కోర్టుకు చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోయి ఎవడో ఒకడు రాక్ ఫార్మేషన్. అసలు ఫస్ట్ ఈ రాక్ సేవ్ ద రాక్ సొసైటీ ఎవడు, దీని నేతృత్వం వహిస్తున్నది ఎవడు, ఈడికి ఈ సంస్థకు హైడ్రాకు ఎన్నిసార్లు ఎవరెవరు ఫోన్లు చేసిర్రు, హైడ్రాకు ఏ మినిస్టర్లు ఎన్నిసార్లు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నాం, మన పని మనం చేసుకుంటూ పోతాం. మనకు ఎందుకు ఫోన్లు వస్తాయి? ఫోన్లు వచ్చినాయనంటే ఏదైనా పంచాయతీ ఉంటేనే వస్తాయి కదా. అది ఎన్నిసార్లు వచ్చినాయి, ఎన్నిసార్లు జీపీఎస్లో ట్రాక్ అవుతున్నాయి అని ముచ్చట తీయాలి కదా. దానికంటే పెద్దగా ఇంపార్టెంట్ ఏంది తెలుసా ఇలా మనం డిస్కస్ చేయాల్సింది? అసలు హిస్టారిక్ రాక్స్ అని చెప్పారు కదా, చారిత్రాత్మకమైన రాళ్ళు అని చెప్పారు కదా. ఎవడన్నా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాడు దీన్ని సర్టిఫై చేసిండా? పోనీ జియాలజికల్ డిపార్ట్మెంట్ వాడు ఏమన్నా దీన్ని ఇన్స్పెక్ట్ చేసిండా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ఏమన్నా అప్రూవ్ చేసిందా? పోనీ స్టేట్ హెరిటేజ్ కమిటీ ఏదైతే ఉంటుందో చూడు దీన్ని డిక్లేర్ చేసిందా? దీని మీద వెనకటి నుంచో ఇప్పుడో లేకపోతే నిన్ననో మొన్ననో ఏమైనా గజెట్ నోటిఫికేషన్ వచ్చిందా?